కేకే సర్వే అయితే ఈరోజు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్లో అని మనం ఒకసారి పూర్తి విశ్లేషణ చేస్తే, ఇక్కడ మేజర్గా ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కానుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల్లో దాన్ని కనీసం ఈ ఎలక్షన్లోనైనా మేము నెక్స్ట్ ఈ గెలిచిన తర్వాత ఒక 6 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో ఈ 2500 ఇస్తాం, లేదా వృద్ధులకు పెన్షన్లు 4000 చేస్తాం, వికలాంగులకు 6000 చేస్తాం అన్న ఈ మేజర్ హామీల మీద కనీసం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయడం లేదు. కనీసం చేస్తామని కూడా చెప్పకపోవడం ఇంకా శోచనీయం. వీళ్ళు ఏదైతే ఫ్రీ బస్ అంటున్నారో, ఫ్రీ బస్ మీద ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అదేవిధంగా 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అంటున్నారు. నిజంగా ఫ్రీ కరెంటు ఎవరికి వస్తున్నది, ఎవరికి పోతున్నదో ఆ గవర్నమెంట్ వద్ద ఉన్న లెక్కలే వాళ్ళు చెప్పాలి. అంటే ఫ్యూ మెంబర్స్కు చాలా తక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండే వాళ్ళలో చాలా వరకు రెంటెడ్ పీపుల్ ఉంటారు. ఏదో ఒక ఇంటికి ఒకరికి ఇస్తే మిగతా యూనిట్ల పరిస్థితి ఏంది, 200 లోపు కాల్చుకునే వాళ్ళ పరిస్థితి ఏంది, అక్కడ ఒక క్లారిటీ లేదు. ఆ స్కీమ్ మీద జనాలకు పెద్ద ఆసక్తి లేదు, ప్లస్ అది వస్తుందని కూడా చాలామందికి తెలియదు. అదేవిధంగా ఇంకో స్కీమ్ ఏంటంటే వీళ్ళు సన్న బియ్యాన్ని ఈ యొక్క అందరికి ఇస్తున్నాం, సన్న బియ్యం తీసుకునే రేషన్ కార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరు ఓటేస్తారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ సన్న బియ్యం కూడా క్వాలిటీ బియ్యం ఇవ్వట్లేదు. యాక్చువల్లీ అవి చూస్తే మామూలుగా మక్కిన బియ్యము లేకపోతే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది కూడా అది తినడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇంకో స్కీము, ఈ 3 స్కీములు మేజర్గా ఫ్రీ కరెంటు, 200 యూనిట్లు, సన్న బియ్యం ఇవి ఇస్తున్నాం, మీరు ఓటేయకుంటే ఇవి ఆగిపోతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ప్రజల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న పథకాలు ఏంటంటే మహిళలకు 2500, వితంతువులు లేదా వృద్ధులకు 4000. ఈ స్కీము మేజర్గా జనాలలో చాలా మగ్గుతున్నది. వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు పెద్దగా అవి కూడా సక్సెస్ అయినట్టు కూడా ఏమనిపించట్లేదు. కొంతమందికి శాంక్షన్ చేశారు, ఆ బిల్లులో కూడా మళ్ళీ ఏదో ఉపాధి హామీకి పథకానికి లింకప్ చేస్తున్నాం అంటున్నాం. ఈ విధంగా చూస్తే మేజర్గా ఈ జూబ్లీస్కు ఈ యొక్క 6 గ్యారంటీల ఫెయిల్యూర్ అనేది ఒక గుదిబండగా మారుతుంది. అదేవిధంగా ఈ మేజర్గా జూబ్లీస్లో చూసుకున్నట్టయితే స్లమ్లో ఉండే పీపుల్స్ ఈరోజు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఈ హైడ్రా పేరుతోటి మా ఇల్లులో ఎక్కడ కులగొడతారు అన్న భయంలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. వృద్ధులు, వితంతులు పెన్షన్ రావట్లేదని. అంటే ఓవరాల్గా ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఈ హైడ్రా వల్ల ఈరోజు ఏమవుతుందంటే యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ డౌన్ కావడం వల్ల చాలామందికి పనులు దొరకట్లేదు. ఈ స్లమ్లో ఉండే వాళ్ళు లేబరర్స్, లేకపోతే కార్ఖానాల్లో పనిచేసేటోళ్ళు, వీళ్ళలో కొంత గవర్నమెంట్ మీద ఒక అనాసక్తి అనేది ఉన్నది. వీళ్ళు గతంలో చెప్పినట్టు పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మికి ఇంకా అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఈరోజు వాళ్ళు గుదిబండగా చెప్తున్నారు, మేము ఇయ్యలేమని బహిరంగ సభలనే చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అన్న ఆలోచనలో ఉన్నారు. రియల్గా అక్కడ పబ్లిక్ని అడిగితే ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ అయితే గెలుస్తాడు, కానీ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీకి అక్కడ చాలా మైనస్గా కనిపిస్తుంది. ఈరోజు హుటాహుటిన మైనారిటీల ఓట్ల కొరకని అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి అజారుద్దీన్కి ఏ శాఖ ఇచ్చారు అనేది క్లారిటీ లేదు. ఇమీడియట్గా పోయి అక్కడ ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎన్ని రోజులు ఆ మంత్రి పదవిలో కొనసాగుతారు అనేది కూడా సస్పెన్స్ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గవర్నర్ కోటా కింద ఇచ్చినామన్నారు, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎందుకంటే ఈయన 2 సార్లు పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి గెలిచిండు, ఒకసారి ఓడిపోయిండు, మళ్ళీసారి టికెట్ ట్రై చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండు. కానీ గవర్నర్ కోటాలో ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేసిన వాళ్ళకు పొలిటికల్కు సంబంధం లేని వాళ్ళకి ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈయన ప్యూర్ పొలిటికల్ లీడర్గా మారిండు.
ఒకప్పుడు క్రీడాకారుడిగా క్రికెటర్గా సేవలు అందించినప్పటికీ ఆయన ఈరోజు ఇంకో ఫ్యూ పొలిటీషియన్ అంటే మధ్యప్రదేశ్ నుంచి ఒకసారి ఎంపీగా ఎలక్ట్ అయ్యిండు, తర్వాత ఓడిపోయిండు, తర్వాత టికెట్ రాలేదు. మొన్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం, ఆడ ఓడిపోవడం, ఎమ్మెల్సీ ప్రకటించడం, కానీ ఇంకా అది క్లారిటీ లేదు. అంటే ఈయన 6 నెలల కంటే ఎక్కువ ఆ పదవిలో ఉండే అవకాశం లేదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేనైనా ఎలక్ట్ కావాలి, లేకపోతే ఎమ్మెల్సీగా ఆయన ఎలక్ట్ కావాలి. కానీ లేకపోతే ఆయన మళ్ళీ మంత్రి పదవిలో కొనసాగే అవకాశం లేదు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ముస్లింలు ఓట్లు వేస్తారనే భ్రమలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే వీళ్ళకు డిసైడ్ అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ముస్లిం ఓట్లనే వీళ్ళు నమ్ముకున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ వెంకటరావు నగరు, మధుర నగరు, బొరబండ, మన జవహర్ నగర్, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, దీంట్లో చాలామంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్లో ఒక భయం ఏంటంటే నవీన్ యాదవ్కు ఓటేస్తే రౌడీయిజం పెరిగిపోతుందేమో, వీళ్ళు గెలిస్తే మా పనులు మేము చేసుకోవచ్చు, వాళ్ళు గెలిస్తే మా వ్యాపారాలకు ఇబ్బంది పెడతారు, మామూళ్ళకు వస్తారు అన్న భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. దానివల్ల కూడా ఈరోజు ఆ సెటిలర్స్ మొత్తం ఈరోజు మాగంటి సునీత గారికి ఓట్లు వేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ కావచ్చు, ఫ్రీ స్కీమ్స్ కావచ్చు, మహిళల వృద్ధులకు లేకపోతే వికలాంగులకు ఇచ్చినటువంటి పెన్షన్ల పెంపు కావచ్చు, జనాల్లో ఒక భరోసా అనేది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీద స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రచారం దిగాగానే ఈరోజు అన్ని సర్వేలు కూడా వన్ సైడ్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాయి అన్నట్టుగా వినిపిస్తుంది. ఈ జూబ్లీ హిల్స్ తోటి కాంగ్రెస్ పతనం ప్రారంభమైందనేది చెప్పుకోవచ్చు. ఈ జూబ్లీ హిల్స్లో ఓటమి తర్వాత జిహెచ్ఎంసీ ఉంటాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, చాలా ఎలక్షన్స్ ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రభావం అనేది స్పష్టంగా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ అనేది వాటి మీద స్పష్టంగా పడే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఖచ్చితంగా 14వ రోజు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమనైతే మా కే న్యూస్ అయితే భావిస్తుంది. థ్యాంక్ యూ.